హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ డిఐవై వీడియోస్ ఉంటాయండి. ప్రజెంట్ వచ్చి నేను వాటర్ కలర్ ఫ్లవర్ 30 డే ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు అయితే 23rd డే అనమాట. ఈరోజు పెయింటింగ్ వచ్చి నేను తులిప్స్ వెట్ ఆన్ వెట్ టెక్నిక్లో చేశాను. ఫస్ట్ ఎక్కడెక్కడ ఫ్లవర్స్ కావాలో అక్కడ నేను తులిప్స్ పెన్తో జస్ట్ రఫ్గా డ్రా చేశాను. వాటి మీద వెట్ అంటే మనం వాటర్తో ఒక కోట్ వేయాలన్నమాట. అన్ని ఫ్లవర్స్కి వాటర్ వాష్ చేసిన తర్వాత నేను రెడ్ కలర్ తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేస్తే అవి బాగా స్ప్రెడ్ అవుతాయండి. న్యాచురల్గా అలా స్ప్రెడ్ అయ్యి మనకి ఒక డిఫరెంట్ టెక్స్చర్ షేడింగ్ వస్తుందన్నమాట. మనకి ఆ ఫ్లవర్ కంప్లీట్ లుక్ వచ్చే వరకు మనం ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వెట్ ఆన్ వెట్లో ఫస్ట్ వాటర్తో స్ప్రెడ్ చేస్తాం, తర్వాత పెయింట్ కూడా ఎక్కువ వాటర్తో తీసుకుంటాం. దానివల్ల అది ఆ న్యాచురల్ షేడింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ అన్ని ఫ్లవర్స్కి రెడ్ ఇచ్చిన తర్వాత పింక్ తీసుకొని పింక్తో షేడింగ్ చేసుకున్నాను. నాకు ఎక్కడెక్కడ అది డిఫరెంట్ పెయింటింగ్ తక్కువ అనిపించింది అలా చూసుకొని ప్రతి ఫ్లవరు కూడా ఇలాగ మనం పెయింట్ చేసుకోవాలి షేడింగ్ ఎఫెక్ట్. ఈ వెట్ ఆన్ టెక్నిక్ చాలా బాగుంటుందండి ఎక్స్పెరిమెంట్ చేయడానికి. పెయింట్ కూడా ఇలా స్ప్రెడ్ అవుతుంటే చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది అండ్ అది న్యాచురల్గా ఆ షేడింగ్ లుక్ వస్తుందన్నమాట. సో ఇలాగా నేను తులిప్స్ అన్నీ కూడా కలరింగ్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. సో ఈ ప్లేలిస్ట్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో పైన ఐ బటన్లో ఇస్తాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే ఈ 21 డేస్ పెయింటింగ్స్ కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇలాగ తులిప్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయండి ఫైనల్ లుక్ అయితే. ఇప్పుడు మనం స్టెమ్స్ వచ్చి గ్రీన్ కలర్, నేను గ్రీన్ కలర్తో ఇలాగ స్ట్రైట్గా స్టెమ్స్ డ్రా చేసుకున్నాను అన్నింటికి కూడా. లీవ్స్కి తులిప్స్కి ఎప్పుడు కూడా బిగ్ లీవ్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ లేయర్ వచ్చి నేను లైటర్ షేడ్లో డ్రా చేసి వాటి మీద కొంచెం డార్కర్ షేడ్ తీసుకొని డీటెయిల్స్ ఇచ్చి ఇలా లీవ్స్ ర్యాండమ్గా, ఇది మనకి ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో నేను చాలా లైట్ కలర్ గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ చేసి పెయింట్ చేశాను. లుక్ అయితే ఫైనల్ లుక్ అయితే చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.